అబ్బాయి ఓసారి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చేస్తావా? నేనెందుకు వెళ్ళాలమ్మాయి? నన్ను ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తున్నావుగా. అట్ట కాదబ్బాయి, అక్కడికి వెళ్తే నీకు విషయం తెలిసింది తెలుసా? ఇందాకేమో అన్నతో బెంగళూరుకి వెళ్ళమన్నావు, ఇప్పుడేమో యూపీ అంటున్నావు. అక్కడ ఒక అతను వాటర్ ట్యాంక్ ఎక్కి మరీ రెండో పెళ్లి చేయమని ఓ డిమాండ్ చేసేస్తున్నాడంట. నువ్వేమైనా హెల్పింగ్ చేసేస్తావేమో అని వెళ్ళమంటున్నాను అబ్బాయి, అంతే. ఇక్కడ ఒక్క పెళ్లికే దిక్కులేదు, రెండో పెళ్లి కోసం ట్యాంక్ ఎక్కాడా? రెండో పెళ్లి అంటే దాని వెనకమాల ఇంకో కథ ఉందంట్లే, అదేదో ఇప్పుడు తెలుసుకుందాం పదా. బట్టలు తుక్కోటానికి వాషింగ్ మిషన్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బట్టలేసేస్తే ఉతికేస్తోంది. కానీ ఈ పని కోసం ఓ వ్యక్తి భార్య కావాలంటున్నాడు. ఇప్పటికే ఒక పెళ్ళయి భార్య వదిలేసి వెళ్లిపోవటంతో ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయాలంటూ ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. తనకు రెండో భార్య కావాలంటూ నిరసన తెలిపాడు. ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నానా హంగామా చేశాడు. తనకు రెండో పెళ్లి చేయకపోతే చనిపోతానంటూ బెదిరించాడు యూపీలోని బదౌన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. అక్కడకు చేరుకున్న పోలీసులు చాలా కష్టపడి ఆ వ్యక్తికి నచ్చచెప్పి కిందకు దించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్త సంవత్సరం మొదటి రోజు ఇస్లాంనగర్కు చెందిన హరప్రసాద్ మౌర్య 30 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాడు. తనకు రెండో భార్య కావాలంటూ మొండికేశాడు. ఒకవేళ పెళ్లి చేయకపోతే చనిపోతానని బెదిరించాడు. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆసుపత్రి వద్ద గందరగోళం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడి డాక్టర్. దీంతో పోలీసులు వచ్చి హరప్రసాద్తో మాట్లాడారు. తాను 10 రోజులుగా అవే మురికి బట్టలు వేసుకుంటున్నానని, వాటిని ఎవరు ఉతుకుతారని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అందరికీ భార్యలు ఉన్నారని, తనకు ఒక భార్య కావాలంటూ మారం చేశాడు. మొదటి భార్య తనను విడిచిపెట్టిందని, రెండో భార్యను ఇవ్వకపోతే చనిపోతానని ట్యాంక్ పైనుంచి అరిచాడు. పోలీసులు సుమారు 30 నిమిషాల పాటు హరప్రసాద్కు నచ్చజెప్పారు. చివరాఖరుకు అతన్ని కిందకి దించారు. తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. 8 ఏళ్ల కిందట పెళ్లి కాగా భార్య విడిచి వెళ్లిపోయిందని చెప్పారు. 6 ఏళ్ల కుమారుడు అతడితో పాటు ఉంటున్నట్టు వివరించారు. పోలీసులు హరప్రసాద్కు వైద్య పరీక్షలు నిర్వహించాక తల్లిదండ్రులకు అప్పగించారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని వారికి సూచించారు.